స్టార్ట్ చేసిన హై గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. ఈరోజు నేను మైక్రోన్యూట్రియంట్స్లో మామూలుగా 3 ఫార్మేషన్స్ ఉంటాయి కదా, ఈడిటిఏ, అమినో అండ్ నెక్స్ట్ ఎల్సిఎస్ ఫార్మేషన్స్ అనమాట. సో ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టాను. ఇవన్నీ ఈడిటిఏ ఫార్మేషన్స్, ఇది అమినో బేస్డ్, ఇది ఎల్సిఎస్ లెగిన్ ఫార్మేషన్ అంటారు అనమాట, ఎల్సిఎస్ ఫార్మేషన్. సో ఇవన్నీ మనకు ఉంటాయి కదా. దీంట్లో మామూలుగా ఏ కంపెనీస్ ఏ ఉన్నాయంటే ఎల్సిఎస్ ఫార్మేషన్లో మనకి మార్కెట్లో దొరుకుతుండేదంటే ఇప్పుడు బాగా మంచి రేట్లో బ్రిగ్జిల్ ప్లస్. సో బ్రిగ్జిల్ ప్లస్ ఏంటంటే ఇది ఎల్సిఎస్ ఫార్మేషన్లో ఉంటుంది. మనకు మామూలుగా ఇదే ఫార్ములా 1 అంటారు అనమాట బ్రిగ్జిల్ ప్లస్ని. దాంట్లో బోరాన్ 0.5%, ఐరన్, మ్యాంగనీస్, జింక్ 3%, జింక్ 1%, మ్యాంగనీస్, ఐరన్ 2% ఉంటుంది. ఇకండి ఇక్కడ వాల్యూస్ కూడా చూపిస్తాను దగ్గరికి వస్తే. ఇక ఈ ఫార్మేషన్ ఉంటుంది, ఇది ఎల్సిఎస్ ఫార్మేషన్ అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్గా చెట్టుకు అందుతుంది. దీన్ని మైక్రోన్యూట్రియన్స్ చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ అంటారు కదా. చిలేటెడ్ ఫార్మేషన్ ఎల్సిఎస్ ఫార్మేషన్. ఇది అగ్రిప్రో. సో అగ్రిప్రో ఏంటంటే అమినో బేస్డ్ అనమాట. ఇది అమినో ఫార్మేషన్లో ఉంటుంది. దీంట్లో ఏమందంటే ఫెర్రస్ 2%, మ్యాంగనీస్ 2%, జింక్ 5%, కాపర్ ఉండదు, మాల్బినియం ఉండదు, బోరాను 0.5% ఉంటుంది. ఇక టెక్నికల్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. ఇది అమినో బేస్డ్ అనమాట. అమినో బేస్డ్ ఏంటంటే కొంచెం మామూలుగా బ్లైట్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వాడాల్సింది, ఎందుకంటే అమినో కొంచెం ఫుడ్ బ్లైట్ కూడా ఫుడ్లా పనిచేస్తుంది అనమాట. సో ఇంకా మ్యాక్స్ మన దగ్గర, లిబరల్, ఇంకోటి ఇది ఈడిటిఏ ఫార్మేషన్. ఇవన్నీ మూడు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఆగ్రమిన్ ఫాయిలర్ కదా, ఇది ఫార్ములా 4 అంటారు దీన్ని. ఫార్ములా 4 అంటారు. ఐరన్ 4%, మ్యాంగనీస్ 3%, జింక్ 6%, కాపర్ 1%, మాల్బినియం 0.5%, బోరాన్ 2% ఉంటుంది. ఇవ్వండి ఫార్మేషన్ టెక్నికల్ వాల్యూస్. ఇదే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మళ్ళీ ఇవే ఫర్టిలైజర్ వాడాలని కాదు, నేను ఫార్మేషన్స్ చెప్తున్నాను. ఇది ఈటీఏ బేస్డ్ కాంబీమ్ అనమాట. దీంట్లో ఏముంది చూడండి దగ్గరికి. ఇక కాంబీ ఫెర్రస్ 2.5%, జింక్ 3%, మ్యాంగనీస్ 1%, కాపర్ 1%, బోరాను, మాల్బిన్ 0.01% ఉంటుంది. ఇది కూడా ఒక మామూలు ఈటీటీఏ బేస్డ్ అనమాట. ఇది లిబరల్, ఇది ఫార్ములా 5 గ్రేడ్ అంటారు. దీంట్లో కూడా ఫార్మేషన్స్ ఏంటంటే ఇక ఇక్కడ క్లియర్గా ఉంది. ఫెర్రస్ 1%, మ్యాంగనీస్ 1%, జింక్ 5%, బోరాన్ 5%. సో ఇది కూడా ఈడిటిఏ బేస్డ్. సో ఈడిటి బేస్డ్లో మనకి డిఫరెంట్ ఫార్మేషన్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ బేస్ అనేది మెయిన్ అనమాట. సో ఈ దీంట్లో ఏంటంటే న్యూట్రెంట్ అనేది అమినో ఫార్మేషన్లో ఉంటుంది. సో ఇదేంటంటే ఇది న్యూట్రెంట్ ఏంటంటే ఎల్సిఎస్ ఫార్మేషన్లో ఉంటుంది. మనకు బాగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే వేస్టేజ్ తక్కువ ఉంటుంది, చెట్టు తొందరగా తీసుకోవడానికి, ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు దాని యొక్క వాల్యూ పనిచేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది అగ్రిప్రో ఉంది కదా, దీంట్లో అమినో బేస్డ్ అనమాట. ఇది అమినో బేస్డ్ చేస్తుంటే ఇవన్నీ మిగతావన్నీ ఈడిటిఏ బేస్డ్. అంటే ఈడిటిఏ బేస్ మీద ఫార్మేషన్ ఏంటాయి. సో టెక్నికల్స్ ఇప్పుడు మామూలు ఫస్ట్ మనకి ఈడిటిఏ, తర్వాత అమినో, తర్వాత ఎల్సిఎస్ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని ఫర్టిలైజర్ స్ప్రే చేసుకుంటే మంచిది అనమాట. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్.